2013 తర్వాత మరోసారి భారత క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ పై 4 వికెట్ల తేడాతో నెగ్గిన టీమిండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. ఈ టైటిల్ ను గెలవడం భారత్ కి ఇది మూడోసారి. 2002లో శ్రీలంకతో పాటు సంయుక్త విజేతగా నిలిచిన భారత్ 2013లో మరోసారి గెలిచింది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓడి నిరాశపరిచిన భారత్ తాజాగా మరోసారి ఛాంపియన్ గా నిలిచింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యాన్ని భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి అద్భుత విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 83 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతో 76 పరుగులతో ధనాధన్ బ్యాటింగ్ తో మెరిశాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 48 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా చివర్లో కేఎల్ రాహుల్ 34 పరుగులతో మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. ఒక మాదిరి లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియాను రోహిత్ శర్మ తనదైన దూకుడు బ్యాటింగ్ తో లక్ష్యం వైపుకు నడిపించాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మరో ఎండులో శుభమన్ గిల్ 31 పరుగులతో కలిసి తొలి వికెట్ కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే గ్లెన్ ఫిలిప్స్ పట్టిన అద్భుత క్యాచ్ కు గిల్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే కోహ్లీ 1 పరుగే చేసి పెవిలియన్ చేరాడు. అక్కడి నుంచి రోహిత్ శర్మ శ్రేయస్ అయ్యర్లు ఆచితూచి ఆడారు. అయితే భారీ షాట్ కు ప్రయత్నించిన రోహిత్ శర్మ స్టంప్ అవుట్ అయ్యాడు. అనంతరం శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే కీలక సమయంలో వీరిద్దరు అవుట్ అయ్యారు. దీంతో కేఎల్ రాహుల్ తో జత కలిసిన హార్దిక్ పాండ్యా న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. 18 బంతుల్లో 18 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా తన అవుట్ అయ్యే సమయానికే మ్యాచ్ టీమిండియా చేతుల్లోకి వచ్చేసింది. ఇక లోకేష్ రాహుల్ 34 పరుగులు చేయగా చివర్లో రవీంద్ర జడేజా 4 కొట్టడంతో మ్యాచ్ ఫినిష్ అయింది. దీంతో టీమిండియా 254 పరుగులు చేసింది. 6 వికెట్లు కోల్పోయి. అంతకుముందు న్యూజిలాండ్ టాస్ గెలిచి 251 పరుగులు చేసింది. ఆ జట్టులో డారెల్ మిచెల్ 63, మైకేల్ బ్రాస్వెల్ 53 పరుగులతో రాణించారు. టీమిండియా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ చెరో 2 వికెట్లు దిగా షమి, రవీంద్ర జడేజా తలా 1 వికెట్ దక్కింది. మొత్తానికి అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ తో రాణించిన టీమిండియా ఓటమే లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది.